హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తిరుమల దేవదేవుని తర్వాత హైదరాబాద్ వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం చిలుకూరు బాలాజీ. హైదరాబాద్ శివారులో ఉండే ఈ దేవాలయం ప్రతిరోజు కూడా భక్తులతో కలకల్లాడుతూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా శని ఆదివారాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. భక్తులకు కొంగు బంగారంగా పేరు తెచ్చుకున్న చిలుకూరు బాలాజీ దేవాలయం మిగిలిన దేవాలయాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పద్ధతులు మరియు అయ్యవార్ల పనితీరు వైవిధ్యంగా ఉంటుంది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలోకి అందరూ సమానమే అన్న రీతిలో దేవుడిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా విఐపి దర్శనం, టికెట్ దర్శనం, ఫ్రీ దర్శనం అంటూ ఉండదు. పిఎం, సిఎం, సాధారణ జనాలు కూడా ఒకే మాదిరి దర్శనం చేసుకోవాలి. ఇతర గుడుల్లో పూజలు, హారతులు ఇచ్చే సమయంలో అయ్యగార్లకు ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చిలుకూరులో మాత్రం అయ్యవార్లకు ఏమీ ఇవ్వనవసరం లేదు. ఇతర దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టేందుకు, అర్చనకు, దర్శనంకు ఇలా అన్నింటికి టికెట్లు ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో మాత్రం వేటికి టికెట్లు ఉండవు. ఇక ప్రస్తుతం ఏ దేవాలయాల్లో చూసినా కూడా హుండీ ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం హుండీ కనిపించదు. అలాగే భక్తుల నుండి కూడా కానుకలు తీసుకోవడం ఉండదు. చిలుకూరు బాలాజీ స్వామికి వీసాల స్వామి అనే పేరు ఉంది. విదేశాలకు వెళ్ళాలని కోరుకునేవారు స్వామివారిని కోరుకుంటే వారికి వెంటనే వీసా వస్తుందని భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో ఏదైనా కోరికను కోరుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. అది నెరవేరితే 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకుంటారు. ఇప్పటికీ లక్షల మంది 108 ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలో 350 సంవత్సరాల రావి చెట్టు ఉంది. దాన్ని తాకితే మంచి జరుగుతుందని నమ్మకం. ఒక్క హైదరాబాద్ నుండే కాకుండా అన్ని ప్రాంతాల నుండి భక్తులు చిలుకూరు బాలాజీ దర్శనంకు వస్తుంటారు. హైదరాబాద్ నుండి విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వచ్చిన సమయంలో బాలాజీని దర్శించుకోకుండా వెళ్లారంటే అతిశయోక్తి కాదు. టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఆ పత్రిక ద్వారా వచ్చే ఆదాయమే గుడి నిర్వహణకు ఖర్చు చేస్తారు. ఇవి చిలుకూరు బాలాజీ స్వామికి సంబంధించిన విషయాలు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.